ఇలా కాంగ్రెస్ పార్టీ వీడే పరిస్థితి ఎదురు కావటం, ఇలా కాంగ్రెస్ పార్టీ వీడిన పరిస్థితుల్లో ఏదైతుందో మరి కేసీఆర్ గారు వారితో కలిసి ప్రయాణం చేసే విధంగా నన్ను ఏదైతే ఆప్తుడిగా వారి దగ్గర తీసుకోవడం ఏదైతుందో నిజంగా నేను వారికి నా భావి జీవితం భవిష్యత్తు అంతా నేను రుణపడి ఉంటా అని చెప్పంటున్నాను. అందరి లక్ష్యం ఏదైతుందో తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ఎంత ప్రధానంగా భావించామో తెలంగాణ రాష్ట్ర నిర్మాణం కూడా అంతే ప్రధానం చెప్పండి. వారు దశాబ్ద కాలం తెలంగాణ రాష్ట్ర నిర్మాణం కొరకు ఏదైతుందో విశేష కృషి చేసి వారు రాష్ట్రంలో అమలు చేసినటువంటి కార్యక్రమాలు అంటే నిజంగా కూడా జాతీయ స్థాయిలో కాదు అంతర్జాతీయ స్థాయిలో కూడా ఎవరు ఆలోచించలేకపోయింది. రైతు బందే కానీ, రైతు బీమా కానీ, కళ్యాణ్ లక్ష్మి కానీ, కిట్ కానీ, బీడీ కార్మికుల పెన్షన్ సౌకర్యాలు కానీ ఇట్లాంటి అన్ని ఎవ్వరు కూడా ఆలోచించలేదు. వారు ఒక రైతు బిడ్డ ఏదైతుందో రైతు సంక్షేమాన్ని కాంక్షించే వాడిగా ఇవన్నీ వారు ఆలోచించి తెలంగాణ నిర్మాణానికి తోడ్పడతామని చెప్పేది కార్యక్రమాలకు రూపకల్పన చేయడం జరిగిందని చెప్పండి. ఇలా ప్రాజెక్టుల నిర్మాణంలో కూడా ఎవరు ఊహించలేని చెప్పంటున్నా. అందరికి ఆశ్చర్యమైన వీళ్ళ ప్రాణహిత నదీ జలాలను వినియోగించుకోవడం లోపల ఉమ్మడి రాష్ట్రంలో ఏదైతుందో 152 మీటర్ల ఎత్తుతో బ్యారేజ్ నిర్మాణం చేస్తే మన గ్రావిటీతో ఒక లిఫ్ట్ తో నీరు వస్తుందని చెప్పి భావించారు. వాస్తవం వస్తే మంచిది, కానీ ఇన్ప్రాక్టికల్ ఇవాళ ఆ 152 మీటర్ల ఎత్తుతో బ్యారేజ్ నిర్మాణానికి మహారాష్ట్ర ప్రభుత్వం ఏదైతుందో అంగీకరించాలి. మహారాష్ట్ర ప్రభుత్వం అంగీకరించలేకపోవడంతో మనం ఏదైతుందో కాలం వృధా చేయలేము. తెలంగాణ నిర్మాణానికి ఉన్నటువంటి ఏకైక మార్గం మనం గోదావరి నది జలాలకు ప్రాణహితం జోడిస్తేనే గానీ మన తెలంగాణ ప్రాంతం సస్యజాపనే అవకాశం లేదు. కేసీఆర్ గారు ఏదైతుందో 152 మీటర్ల ఎత్తుతో నిర్మాణం చేసే అవకాశం లేనట్టుగా ప్రాజెక్టుకు ప్రాణహిత నదీ జలాలను ఏ విధంగా వినియోగించగలుగుతాం అని చెప్పని 148 మీటర్ల ఎత్తుతోని ఆడ ఒప్పందం చేసుకోవడంతో ఆడ ఆశించిన మేరకు మనం జలాలు పొందే అవకాశం లేదు. అక్కడ ఎప్పుడైతే ఆశించే మేరకు జలాలు పొందే అవకాశం లేదో దాని దిగువన మేడిగడ్డ వద్ద బ్యారేజ్ నిర్మాణం చేసినట్టయితే మనకు దాదాపు ఒక 300 టీఎంసీ పైన నీరు వినియోగంలోకి వస్తుంది. ఇటు సాగునీరు కానీ, త్రాగునీరు కానీ, పారిశ్రామిక అవసరాలు కానీ, హైదరాబాద్ నగరానికి అవసరమైన అవసరాలే కానీ ఏదైనా కానీ చెప్పంటున్నాను. ఆ ఆలోచనతో ఏదైతుందో వారు మేడిగడ్డ కానీ, సుందిళ్ళ కానీ, అన్నారం కానీ బ్యారేజ్ నిర్మాణం తలపెట్టడం ఇవాళ నీటి వినియోగంతో ఏదైతుందో ఇవాళ ఇంత దిగుబడి పెరిగిందని చెప్పండి. దీనికి కారణం ఇవాళ మొత్తం ఏదైతుందో తెలంగాణ రాష్ట్రంలో వరి ధాన్యం దిగుబడి ఏదైతుందో వ్యవసాయ ఉత్పత్తులు ఏదైతుందో జాతీయ స్థాయిలో మనం పోటీ పడుతున్నామని చెప్పంటున్నాం. పంజాబ్ హర్యానాతో పోటీ పడుతున్నామని చెప్పంటున్నాం. దీనికి అంతటి కారణం ఏదైతుందో మనకు కావాల్సినటువంటి సాగునీటి వనరులు ఏదైతుందో మనం పెంపొందింప చేసుకోవడం చెప్పంటున్నాను.